హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను 2-3 డేస్ నుంచి వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు కదండి. రీజన్ ఏంటంటే మా పాప ఇంకా 10th ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుంది కదండి. తను కొంచెం స్టడీ అది ఫోన్లో చూసుకుంటుందన్నమాట. దానివల్ల నేను ఇంకా వీడియోస్ అవి అప్లోడ్ ఏం చేయలేదులేండి. ఇప్పుడైతే నేను బీరకాయ పాలు పోసి కర్రీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూద్దాం రండి. మొన్న అయితే ఒక కర్రీ చూపించాను కదండి పాలు పోసి. ఇవాళైతే బీరకాయ కర్రీ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, బీరకాయలు అక్కడ 3 బీరకాయలు 2 ఉల్లిపాయలు తీసుకున్నాను. నేను ఇంకెప్పుడు చెప్పేదే చెప్తానండి. మీకు ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అన్నది దాన్ని బట్టి చూసుకోండి. ఇక్కడైతే బీరకాయలు తక్కువే ఉన్నాయి కదా అని నేను ఆనియన్స్ కూడా 2 తీసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇంకా ఆనియన్స్ బీరకాయలు కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇది ఇంకా అందరికీ తెలిసిందే కదండి. బీరకాయలు మనకి చిన్నది ముదిరినా కూడా కర్రీ అనేది టేస్ట్గా ఉండదు. లేతగా ఉంటేనే బాగుంటుంది. అక్కడ మీరు చూస్తున్నారు కదా, నా కటింగ్లోనే తెలుస్తుంది బీరకాయలు అనేది అంత లేతగా ఉన్నాయి అని. ఇంకా చెప్పింది ఆపేసాను కదండి. అదే పాపకి 10th ఎగ్జామ్స్ అవుతున్నాయి అని తన కొన్ని డౌట్స్ ఏంటంటే గూగుల్లో సెర్చ్ చేసుకుని డౌట్స్ అనేది క్లియర్ చేసుకుంటుంది. దానివల్ల ఇంకా నాకు ఫోన్ అనేది నా దగ్గర ఉండదు కదండి. దానివల్ల వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు. మనకి మెయిన్ దీనికన్నా పిల్లల స్టడీయే ఇంపార్టెంట్ కదండి. ఇప్పుడైతే కర్రీ ప్రిపరేషన్ చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ అవి వేయించుకోవాలి. అవి వేయించుకోవాలంటే మనం ముందు ఆయిల్ అనేది వేయాలి కదండి. ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిపోయిన తర్వాత ఆనియన్స్ మిర్చి కూడా వేసుకుని తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా, నేను మీకు ఫస్ట్ చూపించినది ఏంటంటే వాము అరుగుదలకి మంచిది కదండి. అందుకు ప్రతి కర్రీలోని వాము అనేది వేస్తాను అనమాట. వాము, సాల్ట్, పసుపు వేసుకుని ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి దగ్గర గంట మగ్గనివ్వండి ఆనియన్స్ని. ప్రతి కర్రీలోని వాము ఎందుకు వేస్తానంటే మీ అందరికీ తెలిసిందే కదండి, మనకి అరుగుదల అది బాగుంటుంది, మనం తిన్నది బాగా డైజెషన్ అవుతుందని. మీరు ఇక్కడ నువ్వులు వేయలేదేంటి అనుకోవచ్చు. నువ్వులు కూడా వేసానండి, స్కిప్ అయింది అది. ఆనియన్స్ దగ్గరకంటే మగ్గిపోయిన తర్వాత బీరకాయలు కూడా వేసి ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకుంటే మనకి బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి బీరకాయ ముక్క అనేది దగ్గరకంటే అయిపోతుంది అనమాట. మీకు చూపిస్తాను నేను ఎంత దగ్గరికి బాగా కుక్ చేశాను అన్నది. ఈ కర్రీ అన్నది మీరు సిమ్లో పెట్టి కుక్ చేసుకోండి, అప్పుడే టేస్ట్ అనేది మనకి బాగుంటుంది. బీరకాయ కర్రీ బీరకాయలు చూస్తున్నారు కదండి ఎంత దగ్గరికంటే అయిపోయినాయో. ఈ దగ్గరికి అయిపోయిన తర్వాత కారం కూడా యాడ్ చేసేసుకోండి. కారం మీరు ఎంత తినగలుగుతారో చూసుకుని దాన్ని బట్టి వేసుకోండి. కారం కూడా వేసి ఇంకా నేను ఎప్పుడు చెప్తాను కదండి, కారం వేసిన తర్వాత ఒక 2 సెకండ్స్ మగ్గనిస్తే కర్రీ బాగుంటుందని. ఇక్కడ చూస్తున్నారు కదా, అలా అయిన తర్వాత పాలు పోసుకోండి. పాలు అన్నది కూడా మీకు కన్సిస్టెన్సీ అన్నది తెలుస్తుంది కదండి, దానికి తగ్గ వేసుకోండి. ఇక్కడ నేను ఎన్ని పాలు పోసాను మీరు చూస్తున్నారు కదా. అలా పాలు పోసుకుని ఒకసారి కలిపేసి మూత పెట్టేసి మనకి ఆయిల్ అనేది సపరేట్ అయిపోవాలి కర్రీలో నుంచి. ఇక్కడ మీకు నేను అదే చూపిస్తున్నాను. ఇక్కడ నేను ఏం వేసానంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. అది వేయకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే పాలు పోసి కర్రీ చేస్తున్నాం కదా, అందుకని. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మూత పెట్టేశాను. ఇక్కడ మీరు కర్రీ కనిపిస్తుంది కదండి, ఆయిల్ ఎంత బాగా సపరేట్ అయిపోయిందో. అలా సపరేట్ అయిపోయే వరకు ఉంచుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. బాయ్ ఫ్రెండ్స్.